హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూయర్స్. నవేడేస్ మనకున్నటువంటి స్ట్రెస్ మూలంగా, పొల్యూషన్ మూలంగా చాలా మంది కూడా హెయిర్ ఫాల్ అలాగే స్కిన్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉంటున్నారు. సో హెయిర్ ఫాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అందాన్ని ఎన్హాన్స్ చేసేది మన హెయిరే కదా. సో ఆ హెయిర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చాలా క్లినిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని చేయించుకుంటూ ఉంటారు. ఇవి చేయించుకున్న తర్వాత కూడా ఈ పొల్యూషన్ వల్ల మన స్ట్రెస్ వల్ల అది మళ్ళీ 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 ఊడిపోవడం అనేది చూస్తూనే ఉంటాం. సో దీనికి ఏంటి మరి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసాయి అవెంజర్స్ వారి లైపోసోమల్ ఎమ్మీ గమ్మీస్. ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చింది హెయిర్ ఫాల్ కోసం, స్కిన్ కోసం, నెయిల్స్ గ్రోత్ కోసం. సో ఒక మంచి ప్రోడక్ట్ని అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, సో ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల మన ఇంకా కంప్లీట్గా దీనికి చెక్ పెట్టే అవకాశం అసలు ఎంతవరకు ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు చిలుకూరి గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. సార్, సో ఈ 3 కామన్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్నదే. వీళ్ళకి ఉంది, వీళ్ళకి లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఈవెన్ ఐ మీన్ ఏజ్తో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. సో స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్ గురించి ఒకసారి. మాది అవెంజీస్ లైపోజోమల్ ఎమ్మీ గమ్మీస్ ఈషూ ఫర్ హెయిర్, నెయిల్స్ అండ్ స్కిన్. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మ్యామ్. ఇది చాలా స్పీడ్ గా మూవ్ అయ్యే ప్రోడక్ట్ మా దాంట్లో. ఎందుకంటే ఈ రోజులలో కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కామన్. తర్వాత ఈ లేడీస్ కి ఎక్కువ స్కిన్ పేల్ అవ్వడము, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మ్యామ్. సో అందుకనే మా ప్రోడక్ట్ ఏంటంటే ఒక ఈషూ, ఒక గమ్మి తీసుకున్నామంటే ఒక గమ్మిలో 28 మైక్రోన్యూట్రియంట్స్ ఫిల్ చేసి లైపోజోమల్ టెక్నాలజీ ఇస్తున్నాం మేము దాన్ని. సో అది ఒక అంటే మీకు ఎగ్జాంపుల్ మీకు కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మీకు ఈజీగా చెప్తాను మ్యామ్. నేను 1 kg ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ తీసుకుంటే ఒక రోజుకి తీసుకుంటే ఎంత న్యూట్రిషన్ అందుతుందో ఆ ఒక మా గమ్మిలో ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ ద ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్. దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. అదే కదా, అంతతో కొనుక్కోవాలి, అవన్నీ అంతతో పెట్టి కొనుక్కోవాలన్నా కూడా కష్టమే. కొనాలన్నా తినాలన్నా టైం స్పెండ్ చేయాలిగా మేము. మన ఫుడ్ మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి, తిని మా ఒక గమ్మి వేసుకుంటే ఆ రోజు సరిపోను మనకు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎమైనో యాసిడ్స్ కంప్లీట్గా మన బాడీకి అందుతాయి. సో మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, మనకు నెయిల్స్ స్ట్రెంగ్త్ అని పెరుగుతాయి, స్ట్రేట్ అవుతాయి, తర్వాత స్కిన్ గ్లో ఒకటి వస్తుంది మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు నెయిల్కి సంబంధించి కానివ్వండి, హెయిర్కి సంబంధించి కానీ కొన్ని ఇష్యూస్ అయితే వాళ్ళకి ఉంటాయి కదా. సో ఎలాంటి ఇష్యూస్ తోటి హెయిర్ ఫాల్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్కిన్ విషయానికి వచ్చేటప్పుడు కూడా స్కిన్కి సంబంధించి ఎలాంటి కరెక్షన్స్ చేయగలుగుతుంది? ఇది మనకు బాడీకి సరిపోను న్యూట్రిషన్స్ అనేది దీంట్లో ఫిల్ చేసినాం మ్యామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి ఉంది, ఐరన్ ఉంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్, స్కిన్ డల్నెస్ వస్తుంది. సో దానికి ఏమవుతుందంటే ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకు ఐరన్ కంటెంట్ దీంట్లో ఎన్కాప్సులేట్ చేసి ఉంటుంది. దీంట్లో ఉన్న 28 మైక్రోన్యూట్రియన్స్ వల్ల స్కిన్ అనేది మనకు టైటనింగ్ అవుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, ఫేస్ గ్లో అనేది మెయిన్గా వస్తుంది, ఏజ్ రివర్స్ అవుతుంది. దీంట్లో కొలేజన్ మనకు మెయిన్ గా ఉంది మ్యామ్. దీంట్లో మన గమ్మీస్ లో తర్వాత హైలూరిక్ యాసిడ్ ఉంది, తర్వాత స్పెషల్ గా హెయిర్ కోసం కూడా ఎలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది, రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది మనకు, తర్వాత లైకోపిన్ ఉంది, తర్వాత వైటమిన్ ఏ ఉంది, వైటమిన్ బిలో B3, B5, B6, B7, B9, B12. బయోటిన్ ఉంది, తర్వాత మెగ్నీషియం ఉంది, లైపోజోమ్, వైటమిన్ సి ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, ఐనోసిటాల్ ఉంది. మొత్తం 28 మైక్రోన్యూట్రియన్స్ మేము దీంట్లో ఉంది. మన బాడీకి కావాల్సిన, హెయిర్ కావాల్సినవి, మనకు స్కిన్ కావాల్సినది, నెయిల్స్ కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాక్ చేసి ఒక లైపోజోమల్ టెక్నాలజీలో గమ్మి రూపంలో 24 hours ఒకటి చాలు. రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే భోజనం తర్వాత సరిపోతుంది. లేదు నైట్ తీసుకుంటే మళ్ళీ నైట్. ఒకవేళ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది, మొత్తం హెయిర్ అంతా బ్రిటల్ అవుతుంది, అంటే పగిలిపోవడం, చిట్లు పోవడము, తర్వాత ఎక్కువ హెయిర్ లాస్ అవ్వడం, అంటే ఇన్ ద సెన్స్ మనకు ఇక్కడ తల కనపడుతున్నట్టుకున్నాను, వాళ్ళకి ఏంటంటే హెవీగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక గమ్మి తీసుకుంటే న్యూట్రిషన్ అనేది ఫుల్ఫిల్ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ టైం ఫుడ్ తీసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ బాడీలో హెవీగా అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన 2 గమ్మీస్ ఒక 1 month వరకు, 2 గమ్మీస్ అంటే ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, భోజనం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, డిన్నర్ తర్వాత ఒకటి తీసుకుంటే 1 month చాలు. తీసుకుంటే మనం 2 months లో ఫుల్ఫిల్ కావాల్సిన గ్యాప్ ని 1 month లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అర్థమైందా? లైట్ గా హెయిర్ ఫాల్ ఉంది, ఒక 20-30% ఉంది అంటున్నామో 1 గమ్ ఈజ్ సఫిషియంట్.
మరి హెవీగా మనకు హెయిర్ ఫాల్ అవుతుందంటే 2 గమ్మీస్ అనేది ప్రిఫరబుల్ మ్యామ్. ఒక 1 మంత్ వరకు ఓకే. బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే మనకి. వీళ్ళకి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అవుతుందన్నప్పుడే గమనించి ఇది యూజ్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది Yes, వస్తూ ma'am. ఉంటుంది. Yes, ma'am. రైట్. వస్తుంది. అలాగే మనకు కంటిన్యూగా వాడితే థర్డ్ 4th మంత్ నుంచి మనకు బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది, ఫాలికల్ స్టార్ట్ అవుతాయి, ఓకే. హెయిర్ థిక్కెనింగ్ పెరుగుతుంది, హెయిర్ లెంత్ పెరుగుతుంది, లాంగ్ ఇదంతా అవుతాయి. ఎప్పుడు ఎన్ని మంత్స్ నుంచి మనం చూడొచ్చు అంటారు? ఫస్ట్ లో మనకు 30 to 45 డేస్ లో హెయిర్ ఫాల్ అనేది 100% అరెస్ట్ అవుతుంది. మనకు 3 మంత్స్ తర్వాత నుంచి బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మన హెయిర్ లాస్ అయినామో మళ్ళీ హెయిర్ ఫాలికల్ స్టార్ట్ అవుతాయి. అట్లా హెయిర్ థిక్కెనింగ్ అవుతుంది, మనకు థిక్నెస్ పెరుగుతుంది, హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది, హెయిర్ లాంగ్ అవుతుంది. ఎందుకంటే బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల మన హెయిర్కి ఉన్న రూట్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటికి ప్రాపర్ న్యూట్రిషన్ అందడం వల్లనే హెయిర్ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ అద్భుతాలు ఏమి లేవు. మనం ఈ ఎక్స్టర్నల్గా మీరు షాంపూలు సీరమ్స్ అన్నారు, అవన్నీ ఈ స్కాల్ప్ వరకే పోతుంది. అసలు రూట్స్కి మనం ఏం చేసినా రూట్స్కి ఇస్తున్నాం న్యూట్రిషన్. మనం అంత ప్రాపర్గా రూట్స్కి ఇస్తున్నాయి కదా మనం పెరిగేది. చెట్టు ఏదైనా మొదట్లో మనం సో ఆల్రెడీ స్లీపింగ్ పొజిషన్ లో ఉన్న వాటిని మీరు నిద్ర లేపుతున్నట్టుగా ఉంటుంది. ఎస్ మ్యామ్. సో హెయిర్ ఫాల్ అనేది 100% అరెస్ట్ అవుతుంది. రైట్, దట్స్ గ్రేట్ అండి. సో మరి ఇది ఎన్ని మంత్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎవరికి సివియారిటీ అంటే వాళ్ళ సివియారిటీని బట్టి ఇన్ని మంత్స్ అని మీరే రికమెండ్ చేస్తారా? ఎట్లా యూజ్ చేయాలంటే? ఎస్ మ్యామ్. ఫస్ట్ 3 months మేము రికమెండ్ చేస్తున్నాం మ్యామ్. మామూలుగా జనరల్గా ఒక 20 to 30% హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు. ఎక్కువ ఉందంటే మనం 5 to 6 months వాడాలి మ్యామ్. 5 to 6 months వాడితే మన బాడీలో న్యూట్రిషన్ ఫుల్ఫిల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది, మనకు న్యూ ఫాలికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం కొద్ది రోజులు ఆపినా ఏం కాదు, ఎందుకంటే బాడీలో ఉంది, మనం మళ్ళీ డైలీ ఫుడ్ తీసుకుంటాం కదా. సో దానివల్ల కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుతుంది, మళ్ళీ ఒక 1 year వరకు మనకు చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే మన బాడీలో న్యూట్రిషన్ తగ్గుతుందో మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకే. సో ఇది తీసుకునేటప్పుడే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే ప్రాపర్ గా ఉంటుంది, రైట్? సో ఏమైనా మరి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయా? సో మీరు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి రోజుకి 2 తీసుకోమని కూడా చెప్తున్నారు కదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూడొచ్చు అంటారా ఇందులో? జీరో సైడ్ ఎఫెక్ట్స్ మ్యామ్, జీరో ఫ్యాట్, జీరో కెమికల్స్, మీరు భయపడాల్సిన అవసరం లేదు మ్యామ్. ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్రూట్స్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఉంటాయా? దాంట్లో నుంచి తీసిన న్యూట్రిషన్సే ఇవి, వేరే కెమికల్ బయట నుంచి తీసుకొచ్చిన కావి. ఫ్రూట్స్ నుంచి, డ్రై ఫ్రూట్స్ నుంచి, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటినే న్యూట్రిషన్స్నే మనం లైపోజోమల్ టెక్నాలజీ ఫిల్ చేసిస్తే 100% బ్లడ్లో పోయి మనకి ఎక్కడ టార్గెటెడ్ ఏరియా ఎక్కడ పోయి అక్కడ పనిచేస్తుంది, కాబట్టి బెటర్ రిజల్ట్ వస్తాయి. దీంట్లో సీక్రెట్ ఏం లేదు మేము. ఇది సో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా అనిపించవచ్చు. సో మీరు ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ మీరు అదే చెప్తున్నారు, లైపోజోమల్ టెక్నాలజీ తోటి మేము ఇది చేస్తున్నాం కాబట్టి అని. సో ఏంటి ఆ టెక్నాలజీ గురించి కూడా ఒక 2 ముక్కల్లో? మన ఈ 28 మైక్రోన్యూట్రియంట్స్ ని ఒక బబుల్ రూపంలో ఉంటుంది మ్యామ్, లైపోజోమ్స్ అనేవి. దాని లోపల ఉండి పైగా ఎన్కాప్సులేట్ అవుతుంది, అంటే ఒక బంధించబడి ఉంటుంది న్యూట్రిషన్స్ ని. అవి ఇంటెస్టైన్ లో కరగవు, మనకు డైరెక్ట్ బ్లడ్ లో పోతుంది. బ్లడ్ లో పోయి బ్లడ్ లో సెల్ మెంబ్రెయిన్ లో పోయి పూర్తిగా రిలీజ్ అవుతాయి. ఆ సెల్ మెంబ్రెయిన్ చేస్తుంటే మన బాడీలో ఏ విటమిన్ ఎక్కడ పోవాలనో అది పంపించేస్తుంది, కరెక్ట్ గా టార్గెట్ ఏరియా తీసుకెళ్ళి వదిలేస్తుంది. సో అందుకే బెటర్ రిజల్ట్ ఉంటుంది. వేస్టేజ్ అనేది జీరో మ్యామ్. ఇక్కడ మీకు 100% పనిచేస్తుంది. రైట్. సో మెడిసిన్స్ వరకు వచ్చేటప్పుడు కూడా ప్రోడక్ట్ ఏదైనా కూడా దాన్ని యూజ్ చేయాలని అంటే బేసిక్గా అందరూ ఆలోచిస్తారు. సో ఎవరు అప్రూవల్ చేశారు, దీనికి ఏంటి ఎలాంటి సర్టిఫికేషన్ ఉంది, దీన్ని తీసుకోవచ్చా లేదా అనే భయం అయితే వాళ్ళలో ఉంటుంది, కాబట్టి దీనికి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్. దీనికి ప్రీమియం సర్టిఫికేట్స్ ఉన్నాయి మ్యామ్. USFDA సర్టిఫైడ్ ఉంది, HACCP సర్టిఫైడ్ ఉంది, ISO సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్. సో ఇంకా అంతమంది ముద్రించిన తర్వాత ఎందుకు ఇంకా తీసుకోవాలి? చాలా ప్రీమియం ప్రోడక్ట్ మ్యామ్ ఇది, లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి ప్రీమియం ప్రోడక్ట్. 100% డ్యామ్ ష్యూర్ గా వర్క్ చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఎక్కడ అంటే సెకండ్ థాట్ అనేది అవసరం లేదు, మనం కొనుక్కొని వాడుకోవచ్చు. రైట్. ఒక 1 year నుంచి ఆల్మోస్ట్ మీరు ఈ ప్రోడక్ట్ ని సేల్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మీకు వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది మ్యామ్. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీలో ఒకరు వాడుతున్నారు అనుకోండి, మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ని వాళ్ళ పేరెంట్స్కి రికమెండ్ చేయడం, వాళ్ళ మదర్కి రికమెండ్ చేయడం, హస్బెండ్కు, పిల్లలకు, మొత్తం చాలా బాగుంది మ్యామ్. చాలా మంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు మా ప్రోడక్ట్ని. సైడ్ ఎఫెక్ట్స్ లేవుగా మ్యామ్. ఒకటి. రెండోది ఏంటంటే, నువ్వు డ్యామ్ షూర్గా వర్క్ చేస్తుంది ప్రోడక్ట్, కాబట్టి వాళ్ళు వితౌట్ ఎనీ అంటే సెకండ్ థాట్ లేకుండా మన ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు. అదొక అడ్వాంటేజ్ మా కంపెనీకి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ లైపోజోమల్ టెక్నాలజీ. అంటే మరి చాక్లెట్లా ఉన్నాయి కదా, సో పిల్లలు చూసినప్పుడు కూడా మేము కూడా తింటామని వేసుకుంటే ఇష్యూ ఉండదు అంటారా? ఫుడ్ తినే ప్లేస్ లో తింటున్నారు, కానీ పిల్లలకు రికమెండేషన్ అంటే 15 years ఏవో వాళ్ళకు రికమెండెడ్. చిన్న వాళ్ళు వాడినా ఏం కాదు. ఇంక ఇక్కడ మీకు చెప్తాను మ్యామ్. ఇప్పుడు 2 తిన్నారు 3 తిన్నారు అంటారు. మన బాడీకి ఒక దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే, ఒక విటమిన్ ఉందనుకోండి, ఇన్ని పాలు అంటే 1 mg తీసుకోవాలనుకోండి, 2 mg గమ్మీస్ తీసుకున్నాం మనం. 1 mg తీసుకుంటే మిగతా 1 mg డిలీట్ చేసేస్తుంది, యాక్సెప్ట్ చేయదు బాడీ. అదేగా అడ్వాంటేజ్. అందుకే
పొరపాట్ల తిన్నా ఏం కాదు. పిల్లలు 2-3 మాది యాక్స్టీ కిడ్ అని మల్టీవిటమిన్ మ్యామ్. ఆ ప్రోడక్ట్ పిల్లలు 2-3 తీసుకొని పోతారు, ఏడుస్తారు, గోల చేస్తారు. 4 రోజులకు 5 రోజులకు బాక్స్ అయిపోతారు, మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి మాకు. ఓకే. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు మమ్మల్ని, సార్ పిల్లలు 4-5 తీసుకుంటున్నారంటే భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే డబ్బు ఖర్చు అయితే ఒక ఆలోచన లేదంటే పెట్టండి, ఏం కాదు. మన బాడీకి ఆ రోజుకి 24 అవర్స్కి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత తీసుకుంటే మిగతా అంతా ఎలిమినేట్ చేసేస్తాం. సాధారణంగా అయితే రోజుకు ఒకటి తీసుకోమని చెప్తారు. ఒకటి చాలు, 24 అవర్స్ సరిపోను. న్యూట్రిషన్స్ ఫిల్ చేసినాయి కాబట్టి ఒక గమ్మి చాలు ఒక్కటి. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హెయిర్ ఫాల్, స్కిన్ అలాగే నెయిల్స్కి సంబంధించి సో చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ చూపించినట్లయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మ్యామ్. సో చూస్తున్నారు కదా, మనలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతోటి బాధపడుతూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఈ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ సొల్యూషన్ గా వచ్చేసింది అవెంజర్స్ వారి లైపోసోమల్ ఇష్యూ అని అనమాట. సో చాలా సింపుల్ గా మనం మెడిసిన్స్ తీసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం, అబ్బా వేసుకోవాలని అనుకుంటాము. బట్ లైక్ చాక్లెట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది కదా. సో అలాంటి గమ్మీస్ రోజుకు ఒక్కటి తీసుకుంటే మనకి సరిపోతుంది. సో మీలో ఎవరైనా ఈ గమ్మీస్ ని ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ కూడా ఉంది కింద స్క్రోల్ అవుతుంది. ఆ వెబ్సైట్ లాగిన్ అయ్యి మీరు చక్కగా అందులో ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు. మీ ప్రాబ్లమ్కి కంప్లీట్ సొల్యూషన్ అయితే దొరికినట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.